నమస్కారం. ఈరోజు మధ్యాహ్నము కేంద్ర కేబినెట్ ఆమోదించినటువంటి నూతన విద్యా విధానము, దానికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, వీటన్నిటినీ ఈ వీడియో రూపంలో చర్చించేటటువంటి ప్రయత్నం నేను కొనసాగిస్తాను. ముఖ్యంగా ఈ దేశంలో 1986 తర్వాత, అంటే దాదాపు 34 సంవత్సరాల తర్వాత ఒక నూతన విద్యా విధానం అనేటటువంటిది ఈ దేశంలో తీసుకురావడానికి ఒక ప్రయత్నం అనేటటువంటిది జరిగింది. సో ఈ ప్రయత్నం అనేటటువంటిది జరుగుతున్నటువంటి క్రమంలో ఇదేదో రాత్రికి రాత్రి కానీ దాదాపు 2016లో కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 2016లో కమిటీ వేసి దాదాపు 27 మే 2016న ఒక 200 పేజీలకు సంబంధించినటువంటి ఒక సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం, ఆ తర్వాత 2017 జూన్ లోపల ఇస్రో మాజీ అధ్యక్షులు చైర్మన్ కస్తూరి రంగన్ మరియు మరొక 7గురితోటి ఒక విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించడం అనేటటువంటి జరిగింది. దీంట్లో కస్తూరి రంగన్తో పాటు 7 సభ్యులు ఉన్నారు. సో ఈ యొక్క కమిటీకి అప్పచెప్పినటువంటి ప్రముఖమైనటువంటి లక్ష్యాలు ఏంటి, అసలు ఈ యొక్క కమిటీ ఏ లక్ష్యాలతో ఏర్పాటు చేయబడ్డది, ఏ లక్ష్యాలను అన్వేషించి తదనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించడానికి ముందుకొచ్చింది అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒకటి, యాక్సెసిబిలిటీ. విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనేటటువంటిది మొదటి లక్ష్యం. రెండవది, విద్యలో ఉండేటటువంటి తరతరాలైనటువంటి అంతరాలు ఏవైతే ఉన్నాయో ఈ అంతరాలను తొలగించి ఈక్విటీని, అందరికీ కూడా సమానమైనటువంటి విద్యా అవకాశాలని పొందుపరిచేటటువంటి విధంగా నూతన విద్యా విధానం ఉండాలనేటటువంటిది రెండవది. ఒకటి, విద్యా విధానం లోపల నాణ్యత లోపించింది అనేటటువంటిది గత కొన్ని రోజులుగా అనేక రకాలుగా చర్చ జరుగుతున్నది. కాబట్టి విద్యా వ్యవస్థ లోపల, విద్యా విధానం లోపల నాణ్యత అనేటటువంటిది పరమావధిగా ఉండాలనేటటువంటి లక్ష్యంతో ఈ కమిటీ పనిచేయడం జరిగింది. అదేవిధంగా గతంలో ఉండేటటువంటి గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా నూతన ఆర్థిక సంస్కరణలు 1991 తర్వాత ప్రైవేట్ రంగం పెద్ద ఎత్తున విద్యారంగంలో కూడా ప్రవేశించడము, విద్య అనేటటువంటిది ఈ యొక్క చదువుకోవడానికి కాదు కొనుక్కోవడానికి అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితుల్లో అఫోర్డబిలిటీ ఉండేటట్టుగా విద్యా విధానం ఉండాలనేటటువంటి ఈ 4 లక్ష్యాలతోటి ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మే 5, 2019న ఈ కమిటీ తన యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. సో ఈ సమర్పించినటువంటి సందర్భంగా దాన్ని ఈరోజు అనేక రకాలుగా చర్చలు జరిగినాయి. ఒకవేళ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి దాని ప్రకారంగానే అనేక మంది స్టేక్ హోల్డర్స్ తోటి దీన్ని చర్చించడం జరిగింది. దాదాపు 2,50,000 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాళ్ళతోటి, కేంద్ర ప్రభుత్వాలతోటి, రాష్ట్ర ప్రభుత్వాలతోటి, పాఠశాల యాజమాన్యాలతోటి, ఉపాధ్యాయులతోటి, ఇండివిజువల్స్ ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వానికి తమ యొక్క సూచనలు చేయొచ్చు అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే ఈ యొక్క ముఖ్యంగా ఇది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు కాబట్టి దాదాపు 37 అంశాలతో కూడినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక జిస్ట్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. సో వాటిని అన్నిటిని పరిగణలోకి తీసుకుంటే మనము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి మనము ప్రయత్నం అనేటటువంటిది చేద్దాం. ఒకటి, విద్యా వ్యవస్థలో రివ్యాంప్ చేయడము, తర్వాత ఇండియన్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఏదైతే నిర్మాణం ఉందో దాన్ని బాగు చేయడము, తర్వాత గవర్నింగ్ కానీ రెగ్యులేషన్ కానీ, అదేవిధంగా యాస్పిరేషనల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 21st సెంచరీకి సంబంధించినటువంటి యాస్పిరేషనల్ గోల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క విద్యా విధానం అనేటటువంటిది
ఈరోజు తీర్చగలిగి ఉండాలనేటటువంటిది ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి అంశం. అయితే ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీడియా కాన్ఫరెన్స్లో హైయర్ ఎడ్యుకేషన్ గురించి ముందు, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ గురించి ఈ విధంగా ఓవరాల్గా బ్రీఫ్ ఇచ్చినప్పటికీ లెట్ us స్టార్ట్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా మొట్టమొదటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పూర్వ ప్రాథమిక విద్య అనేటటువంటిది సార్వజనికంగా మార్చడం అనేటటువంటిది జరిగింది. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సార్వజనీనం అనేటటువంటిది చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని సార్వజనీనం చేయడము అంటే 3 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా విద్యా విధానంలో భాగం చేసి వాళ్ళను కేజీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ, అదేవిధంగా ఫస్ట్ ఈ విధంగా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఖచ్చితంగా దీన్ని ఒక యూనివర్సలైజేషన్, ఇంతకుముందు కేవలం ప్రైవేట్ పాఠశాలలు లేకపోతే ఈ విధంగా అంటే గవర్నమెంట్ సెక్టర్లో లేకపోవడము, ప్రైవేట్ సెక్టర్లో ఉండడం ఇవన్నీ కూడా జరిగినాయి. దీనికి ప్రధానంగా ఏంటంటే ఒకటి ఫండమెంటల్ లిటరసీని పెంచడం, రెండవది న్యూమరసీ అంటే ఈ యొక్క ఫండమెంటల్ లిటరసీ కానీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం చూస్తున్నాం 8th క్లాస్లో నాకు ఈ భాష రాదు, ఈ యొక్క 2+2 అంటే ఈ యొక్క మల్టిప్లికేషన్ రాదు అనేటటువంటి ఈ యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యను సార్వజనీనం చేసి 2025 నాటికి ఈ యొక్క దీన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా తీసుకుపోవాలనేటటువంటిది మొట్టమొదటి అంశం. సో దీంట్లో నేషనల్ మిషన్ ఆఫ్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ యొక్క విద్యా విధానాన్ని ముందుకు తీసుకుపోవాలనేటటువంటిది మొదటి లక్ష్యం. ఇక రెండవది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది లేక అందరూ బాగా ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే ఒకటి ఇప్పటివరకు మనము 10+2 విద్యా విధానంలో ఉన్నాం. కానీ ఈ యొక్క నూతన పాఠ్యాంశాలు మరియు బోధనా పద్ధతుల యొక్క నిర్మాణం అనేటటువంటిది దీన్నే మనము న్యూ కరిక్యులర్ అండ్ పెడగాజికల్ స్ట్రక్చర్ అనేటటువంటి పేరుతోటి ఇంగ్లీష్లో పిలుస్తాం. దీన్నే తెలుగులో మనం ఏమన్నాము, నూతన పాఠ్యాంశము మరియు బోధనా పద్ధతుల యొక్క నిర్మాణం ఏ విధంగా ఉండాలనేటటువంటిది చాలా స్పెసిఫిక్గా రికమెండ్ చేశారు. ఇది 10+2 స్థానం లోపల ఏదైతే మనం 10+2 విద్యా విధానము కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు ఇన్ని రోజులు కొనసాగిస్తున్నామో దాన్ని సమూలంగా మార్చివేసి 5+3+3+4 అంటే 3 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒకటి నంబర్ 1 ఫండమెంటల్ స్టేజ్లో పునాది దశ అంటారు. ఈ పునాది దశ లోపల 3 years దాటినటువంటి ప్రతి విద్యార్థిని ఈ యొక్క కిండర్ గార్డెన్ కానీ అదేవిధంగా 1st, 2nd క్లాసెస్ అనేటటువంటివి నేర్పడం అనేటటువంటిది జరుగుతుంది. రెండవది ప్రాథమిక ఉన్నత దశ, దీన్ని 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, ఇది లాటర్ ప్రైమరీ లేదా ప్రాథమికోన్నత దశ అంటారు. మూడవది ఉన్నత పాఠశాల, అప్పర్ ప్రైమరీ స్కూలు అని అంటాం. ఉన్నత ప్రాథమిక పాఠశాల 6, 7, 8 తరగతులు ఇందులో ఉంటాయి. ఇంకా తర్వాత సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ కలిసి దీన్ని మనము 4వ దశలో 9, 10, 11, 12 అనేటటువంటిది ఈ విధంగా విభజించి ఒక నూతన విద్యా విధానానికి స్ట్రక్చర్ అనుకోండి, లేకపోతే నిర్మాణం అనుకోండి, లేదా న్యూ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ 10+2 స్థానంలో దీన్ని తీసుకురావడం అనేటటువంటిది ఒక పెద్ద రిఫార్మ్ కింద మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా ఇక్కడ అనేక రకాలైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఒక విద్యార్థి ప్రాథమిక విద్యాభ్యాసం అనేటటువంటిది ఏ భాషలో అయితే మెరుగ్గా నేర్చుకోగలడు. కొంతమంది ఏంటంటే ప్రాథమిక దశలో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ కనుక ఉన్నట్లయితే ఈ కెన్ లెర్న్ ఎనీ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటటువంటిది కూడా ఒక చర్చ. కానీ అల్టిమేట్గా ఈ కమిటీ ప్రస్తావించినటువంటి అంశం ఏంటి అంటే దాదాపు 2 నుంచి 8 సంవత్సరాల్లో ఉండేటటువంటి విద్యార్థులకు మాతృభాష లేదా లోకల్ లాంగ్వేజ్ లేకపోతే మదర్ టంగ్లో మాత్రమే విద్యా విధానాన్ని నేర్పాలనేటటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా బహుభాషిత్వాన్ని ఇక్కడ ప్రవేశపెట్టాలనేటటువంటిది 8th క్లాస్ లోపల. అయితే ఇక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే 5వ తరగతి వరకు కంపల్సరీగా
ఈ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనండి, మదర్ టంగ్ అనండి, లేకపోతే మాతృభాష అనండి, దాంట్లో మాత్రమే చదవాలి. కనీసం 8వ తరగతి వరకు ఇది కొనసాగించాలి. వీలైతే ఇంకా పై స్థాయి తరగతుల వరకు కూడా ఈ యొక్క విద్యా విధానం మాతృభాషలో ఉండేటటువంటి విధంగా చూడాలనేటటువంటిది ఈ కమిటీ యొక్క లేదా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. అయితే ఇది కాకుండా ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి ఉదాహరణకు గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేటటువంటి దే ఆర్ గాడ్ గిఫ్ట్ అనమాట వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అనేటటువంటిది. సో కాబట్టి ఆ విధంగా ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎట్లా అందించాలి. అదేవిధంగా జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేటటువంటిది కొత్తది తీసుకొని వచ్చి ఎవరైతే మహిళలకు విద్యా వ్యవస్థ లోపల ఈక్వల్ షేర్ లేదో, ఏదైతే కేజీబీబీలు పెట్టారో వాటన్నింటినీ కూడా ఆల్ కేజీబీబీ విల్ బి అప్గ్రేడెడ్ అప్ టు 12th క్లాస్ అనేటటువంటిది ఒకటి. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రిడక్షన్ ఆఫ్ కరికులం టు కోర్ కాన్సెప్ట్స్. అంటే ఈ యొక్క కరికులం అనేటటువంటిది ఏంటి, ఒకరిని చూసి ఒకరు మా యొక్క స్టాండర్డ్స్ పెంచాలనేటటువంటిది కళాశాలల మధ్య, పాఠశాలల మధ్య, వివిధ రాష్ట్రాల మధ్య, కేంద్ర మరియు రాష్ట్ర బోర్డుల మధ్య ఇవంతా లేకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం ఏదన్నా ప్రైవేటు స్కూల్స్ కనుక పోయినట్లయితే అల్టిమేట్గా మనము 5th క్లాస్కు డిజైన్ చేసినటువంటి సిలబస్ కరికులం వేరుంటుంది. దానికి ఒక 10 పుస్తకాలు యాడ్ చేసి దాన్ని కరికులంని విద్యార్థిని అనవసరంగా శ్రమకు గురి చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి రిడక్షన్ ఆఫ్ కరికులం అనేటటువంటిది ఒకటి పెట్టారు. అదేవిధంగా ఇంతకుముందు వొకేషనల్ విద్య అనేటటువంటిది ఇంటర్మీడియట్ స్థాయిలోనో లేక 10th లేదా 8th 9th 10thలో ఉండేది. ఇప్పుడు 6th క్లాస్ నుంచే ఈ యొక్క వొకేషనల్ అనేటటువంటిది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా బోర్డ్ ఎగ్జామ్స్ అనేటటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతిలో కాకుండా బేస్డ్ ఆన్ ది నాలెడ్జ్ అండ్ అప్లికేషన్, అంటే బట్టి పెట్టడం ద్వారా మార్కులు రావడం కానీ లేకపోతే ఏబిసిడీలు పెట్టడం ద్వారా మార్కులు కానీ కాకుండా ఖచ్చితంగా విద్యార్థి అనేటటువంటి వాడు వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ను, స్కిల్స్ను, అదేవిధంగా అప్లికేషన్ నిత్య జీవితంలో వాడు అప్లికేషన్ ఏ విధంగా ఆ యొక్క చదువుకున్న దాన్ని అప్లై చేయగలుగుతాడు అనేటటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసేటటువంటి క్రమంలో ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. సో ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ స్థానంలో విద్యార్థికి సంబంధించినటువంటి 360 degrees అప్రోచ్ తీసుకురావడం జరిగింది. 360 degrees అప్రోచ్ అంటే ఓవరాల్గా విద్యార్థి ఫిజిక్స్లో వీక్ ఉండొచ్చు, లేకపోతే కెమిస్ట్రీలో వీక్ ఉండొచ్చు, లేకపోతే అక్కడ చెప్పేటటువంటి పాఠ్యాంశాలలో వీక్ ఉండొచ్చు, కానీ సహపాఠ్యాంశాలలో తర్వాత పాఠ్యేతరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పాఠ్యాంశాలు, సహపాఠ్యాంశాలు, పాఠ్యేతర అంశాలు ఈ మూడింటిని కూడా పూర్తి స్థాయిలో చేసి 360 degrees ఆయనకు ఉన్నటువంటి శక్తి, సామర్థ్యము, నాలెడ్జ్, స్కిల్ ఇవన్నీ కూడా అంచనా వేసి 1 నుంచి 12వ తరగతి వరకు చదివిన తర్వాత ఆయన గురించి మనము 5 సంవత్సరాలు PhD థీసిస్ చేసి ఎట్లయితే ఒక అంశం పైన మొత్తం ఓవరాల్గా మనం ఎగ్జామిన్ చేస్తామో అట్లా ఆ విద్యార్థికి సంబంధించినటువంటి మంచి చెడు, ఆ విద్యార్థికి ఉన్నటువంటి ఆ విద్యార్థికి ఉన్న అభిరుచులు, తర్వాత ఆ విద్యార్థికి ఉన్న నష్టాలు, లాభాలు ఇవన్నీ కూడా ఓవరాల్గా ఆయన కనిపించాలి ఆ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు అనేటటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందుకే దీన్ని నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అనేటటువంటిది ఒక దాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, సో ఉదాహరణకు మనం నేషనల్ టెస్టింగ్ అంటే ఇప్పుడు నీట్ కానీ లేకపోతే జేఈ కానీ పెడుతున్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఆప్షనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉస్మానియా యూనివర్సిటీ అడ్మిషన్లు మాకు చేసి ఇవ్వండి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ రాస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు ఆ యొక్క ఎగ్జామ్ ద్వారా మనం పొందొచ్చు. అట్లా ఇది ఆప్షనల్. కాబట్టి మేము ప్రతి ఒక్క యూనివర్సిటీ ఒకటి కండక్ట్ చేయడం, ఉస్మానియా ఒకసారి కండక్ట్ చేయడం, కాకతీయ ఒకసారి కండక్ట్ చేయడం, పాలమూరు యూనివర్సిటీకి ఇట్లా ఇవన్నీ కాకుండా మీరు ఏదైతే కన్సార్టియం ఆఫ్ యూనివర్సిటీస్ కానీ కన్సార్టియం ఆఫ్ కాలేజెస్ కానీ మీరు అడిగితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ కండక్ట్ అన్ ఎగ్జామినేషన్ అండ్ రిలీజ్ ద రిజల్ట్స్. బేసింగ్ ఆన్ దట్ పర్టికులర్ రిజల్ట్స్ యూ కెన్ గో ఫర్ అడ్మిషన్. దిస్ ఈజ్ అన్ ఫెసిలిటీ గివెన్ ఇన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అదేవిధంగా ఈ యొక్క నేషనల్ proficiency and students for teachers
సో ఈ యొక్క నేషనల్ NPTEST నేషనల్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఫర్ టీచర్స్ అంటే ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ లోపల పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలనేటటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవన్నీ కాకుండా బుక్ ప్రమోషన్ అండ్ డిజిటల్ లైబ్రరీ. బుక్ ప్రమోషన్ అనేటటువంటిది ఎవరికి తోచిన బుక్కులు వాళ్ళు రాస్తున్నారు. అదేవిధంగా బుక్లలో కూడా మనకి ఇక్కడ ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఉండదు. ఇవన్నీ కూడా కాకుండా అల్టిమేట్గా ఒక నేషనల్ లెవెల్ లోపల బుక్ ప్రమోషన్ అదేవిధంగా పాలసీని తీసుకొని దాన్ని డిజిటల్గా కూడా ప్రతి పుస్తకానికి కూడా ఖచ్చితంగా డిజిటల్స్ ఉండాలనేటటువంటివి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ కానీ అదేవిధంగా టీచర్స్ కానీ అదేవిధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్గా ఇవన్నీ కూడా సెల్ఫ్ డిస్క్లోజర్ పద్ధతిలో అంటే మీరు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఒక స్కూల్ ప్రారంభించాలంటే దానికి ఒక ఇన్స్పెక్షను ఇవన్నీ అనవసరమైనటువంటి ఈ యొక్క ఓవర్సైట్స్ లేకుండా అంటే పబ్లిక్ ఓవర్సైట్ ప్రజలకు కనిపించేటటువంటి అవస్థాపన సౌకర్యాలన్నీ పెట్టి సాధ్యమైనంత వరకు కేజీ నుంచి పీజీ వరకు ఆయా సంస్థలు ఏవైతే వీటికి రికగ్నేషన్ మంజూరు చేస్తాయో లేకపోతే అఫిలియేషన్ మంజూరు చేస్తాయో వీటన్నిటిని కూడా ట్రాన్స్పరెంట్గా చేసి అనవసరమైనటువంటి ఈ యొక్క ఇన్స్పెక్షన్స్ దానికి సంబంధించినటువంటి తెర వెనుక లావాదేవీలు లేకుండా చూడాలనేటటువంటిది కూడా ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొని రావడం అనేటటువంటిది జరిగింది. ఇవే కాకుండా మనము ఇంకా కూడా ఆలోచన చేసినట్లయితే సో యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది కనుక మనం చూసినట్లయితే ఉదాహరణకు యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఇంతవరకు ఉన్నటువంటి ఏంటిది ఉచిత నిర్బంధ విద్య అనేటటువంటి పేరుతోటి మనం చాలా రోజులు పిలుచుకున్నాం. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటిది దాదాపు 3 నుంచి 18 సంవత్సరాల వరకు అంటే 3 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు అంటే ఇక్కడ ఏంటి లోయర్ లిమిట్ అనేది ఉండేది కాదు. 14 సంవత్సరాల లోపు చదువులేని వాళ్ళందరినీ నిరాశరస్తులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి 3 నుంచి 18 వరకు వాడు పాఠశాలల్లోనే ఉండాలి. కాకపోతే వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడిని స్కూళ్ళకి తీసుకురావాలని చెప్పి 100% ఎన్రోల్మెంట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఖచ్చితంగా విద్యార్థులను మళ్ళీ విద్యా సమాజంలోకి చేర్పించేందుకు సార్వజనిక యూనివర్సల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని 2030 నాటికి 100% 3 నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తప్పకుండా కూడా పాఠశాలల్లో ఉండేటటువంటి విధంగా ఇప్పటికే అది అంచనా వేసినటువంటిది 2 కోట్ల మంది విద్యార్థులు ఈరోజు పాఠశాలలకు బయట ఉన్నారు. సో కాబట్టి ఆ 2 కోట్ల మందిని కూడా మనం ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాల పరిధిలోకి తీసుకురావడం అనేటటువంటిది ఆధారంగా చేసుకొని మనం ఖచ్చితంగా ఈ యొక్క విధానాన్ని రూపొందించాలనేటటువంటిది ఖచ్చితంగా ఇందులో ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. అయితే ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల్ని కనుక మనము పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇందులో నూతన విద్యా విధానం అనేటటువంటిది ఏదైతే మనము ఇప్పటివరకైతే చర్చించినామో ఇది ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి లేకపోతే ఇంకొక విషయానికి సంబంధించి మనం చూసినాం. కానీ అల్టిమేట్గా ఈ యొక్క విద్యా విధానంలో ఇంకా కనుక మనం చూసినట్లయితే ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బై 2030 అంటే పాఠశాలల్లో ఎవరు చదువుతున్నారు? సో ఉన్నవాడు చదువుతున్నాడు, లేనివాడు చదవటం లేదా, లేకపోతే అందరినీ అవకాశం కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈజ్ క్యాస్ట్ క్రెడిట్ సెక్స్ ఏది సమానం లేకుండా వాని యొక్క ఆర్థిక స్తోమతకు సామాజిక స్తోమతకు వీటికి సంబంధం లేకుండా అందరినీ కూడా ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ అందరికీ కూడా ఒకే రకమైనటువంటి సార్వజనీనమైన విద్యా అవకాశాలు కల్పించాలి. ఈ సిస్టాన్ని 2030 నాటికి చేరుకోవాలనేటటువంటి లక్ష్యంగా నిర్దేశించారు. అది ఇంతేకాకుండా ప్రతి విద్యార్థి కూడా తన యొక్క K-12 అంటే ఈ యొక్క కేజీ నుంచి 12th వరకు చదివిన తర్వాత ఏదో ఒక అంశం లోపల ఒక రేడియో రిపేర్ చేయడంలో కానీ లేకపోతే ఒక ఫ్యాన్ను రిపేర్ చేయడంలో కానీ ఫ్యాన్ను సంబంధించినటువంటి లేదా ఏసీ కానీ లేకపోతే ఏదో ఒక అంశంలో కానీ ఒక స్కిల్ తోటి మాత్రమే బయటికి పోవాలి. కాబట్టి ఇట్ షోస్
ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ వొకేషనలైజేషన్ లేదా వొకేషనల్ ఎడ్యుకేషన్ను సాధారణ విద్యతోటి పూర్తి స్థాయిలో అనుసంధానం చేయాలనేటటువంటి కృతనిశ్చయంతో ఈ విద్యా విధానం ఉంది అనేటటువంటిది ఇప్పుడు ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇది కాకుండా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కు కూడా చాలా పెద్ద అనేక రకాలైనటువంటి విషయాలు చెప్పారు. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కనుక మనం చూసినట్లయితే దాదాపు 40,000 హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు దేశంలో ఉన్నాయి. 900 యూనివర్సిటీస్ పనిచేస్తాం. కాబట్టి మన యొక్క విద్యా విధానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు బిలో 15%, ఈవెన్ ఓపెన్ యూనివర్సిటీ లాంటి కనుక్కుంటే కూడా బిలో 20% కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లేదు. కాబట్టి 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ షుడ్ బి అట్లీస్ట్ 50%. సో ఈ 50% మినిమం తీసుకుపోవాలనేటటువంటి ఈ యొక్క లక్ష్యాన్ని ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చారు. అదేవిధంగా హోలిస్టిక్ అండ్ మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ అనేటటువంటి ప్రధానంగా ఈ యొక్క నూతన ఎడ్యుకేషన్ పాలసీలో మనం ముందు పెట్టినటువంటి అంశం ఏంటి? నోడ్ సపరేట్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఉదాహరణకు మనము ఇంటర్మీడియట్ అయిపోగానే వన్స్ మనం ఎంపీసీలో జాయిన్ అయితే ఇంక మళ్ళీ బైపీసీలోకి రావడానికి లేదు. అదేవిధంగా హెచ్ఈసీ చదివితే మళ్ళీ రావడానికి లేదు. బీఎస్సీలో బీజెడ్సీ చదివితే మళ్ళీ ఎంపీసీ చదవడానికి లేదు. సో ఇటువంటివన్నీ కూడా లేకుండా సో అల్టిమేట్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఆర్ట్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, సైన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, వొకేషనల్ కానీ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఒక ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఒక వొకేషనల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా నువ్వు చేసేటటువంటి అవకాశం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క విద్యా విధానంలో వచ్చినటువంటి మరొక మార్పు ఏంటి అంటే, ఒకవేళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోపల ఒకవేళ బీటెక్ కంప్యూటర్స్ చేరి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత 6 సెమిస్టర్ల తర్వాత ఏదో ఒక కారణం చేత మనం డిస్కంటిన్యూ అయితే ఇంకా ఆ సర్టిఫికెట్ అనేటటువంటిది దేనికి 5 పైసలకు లేదా తెలుగులో చెప్పాలంటే 4కి తీసుకురావడం కూడా పనికిరాదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క నూతన విద్యా విధానం ద్వారా ఏవైతే సబ్జెక్ట్స్ నువ్వు చదివినవో జీవితాంతం ఆ సబ్జెక్ట్స్ పైన నీకు ఒక సర్టిఫికేట్ అనేటటువంటిది లేదా క్రెడిట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేటటువంటిది, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ రికార్డ్ అనేటటువంటిది క్రియేట్ చేసి ఆ విద్యార్థికి అందించడం వల్ల ఆ విద్యార్థి దాన్ని ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఉంది. బట్ అల్టిమేట్గా ఏం జరుగుతుంది తర్వాత అడ్మిషన్స్ ఎట్లా అది వేరే విషయం. కానీ 3 సంవత్సరాలు చదివిన తర్వాత అదేవిధంగా ట్రాన్స్ఫర్ అనేటటువంటిది ఈ యొక్క అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ ఏదైతే ఉందో, ఉదాహరణకు మనము తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఫస్ట్ ఇయర్ చదివితే నువ్వు దేశంలో ఎక్కడికి పోయినా మళ్ళీ సెకండ్ ఇయర్ చదవడానికి లేదు, మళ్ళీ పోయి అక్కడ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలి. ఉస్మానియాలో మనం బీకామ్ ఫస్ట్ ఇయర్ చదివినామంటే 2 ఇయర్స్ చదివిన తర్వాత ఇంకో యూనివర్సిటీకి పోతే సబ్జెక్ట్స్ ఈక్వలెన్సీ లేదు కాబట్టి 1,00,000 ప్రశ్నలు, దానికి అనేక నిబంధనలు చెప్తారు. కానీ ఇప్పుడు ఈ యొక్క ఎక్కడైనా సరే ఆ యొక్క విద్యార్థి చదివినటువంటి చదువుకు సంబంధించినటువంటి గ్రేడ్ పాయింట్స్ ఇస్తారు. ఆ యొక్క వాటన్నిటిని కూడా డిలీట్ చేసి ఓవరాల్గా ఎక్కడి నుంచి అయినా మొబిలిటీ అనేటటువంటిది ఫ్రీగా చేయడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి తంతు ఏంటి అంటే గ్రేడ్. నా యూనివర్సిటీకి A1 గ్రేడ్ వచ్చింది, A++ వచ్చింది, ఇంకో యూనివర్సిటీకి ఇట్లా వచ్చింది. ఇవన్నీ కూడా ఎట్లయితే జరుగుతున్నాయో వాటన్నింటినీ కూడా సమూలంగా మార్చివేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. యూనివర్సిటీలో కానీ లేకపోతే అటానమస్ కాలేజెస్ కానీ ఇంకోటి కానీ ఏంటి, ఇన్స్పెక్షన్ టీం వస్తుందంటే రాత్రింబవళ్ళు నిద్రపోయి అవసరమైతే పక్క తోటలో ఉన్నటువంటి చెట్లను కూడా తీసుకొచ్చి పీకి అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి, లేని రోడ్డును క్రియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి, లేని కోటును వేసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా పర్యవసానాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ యొక్క దీని లోపల కూడా పెద్ద ఎత్తున ఆటానమీ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఆటానమీ లోపల ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ యొక్క అటానమీ అంటే జనరల్గా అది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది. కాబట్టి ఏంటి, నీకు అటానమస్ కాలేజెస్ అంటే వాని యొక్క ఇష్టారాజ్యం, వాడు ఏమైనా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక పద్ధతి ఉంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అటానమీ అనేటటువంటిది బేసింగ్ ఆన్ ది 3 పాయింట్స్ మేము ఇస్తాము.
మీరు ఎవరు కూడా ఒక్కొక్క యూనివర్సిటీలో 700 కాలేజీలు, 800 కాలేజీలు, పైరవీలు, తెర వెనుక వ్యవహారాలు, ఇవన్నీ కూడా లేకుండా, ఉదాహరణకు మనం JNTU హైదరాబాద్ చూస్తే వాడికి 365 రోజుల్లో 300 రోజులు ఈ ఇన్స్పెక్షన్లు, ఎగ్జామ్స్ ఇవే సరిపోయింది తప్ప వారి పిల్లలకు వాడు పాఠం చెప్పే పరిస్థితులు లేడు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా, అసలు ఓవరాల్గా ప్లానింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవన్నీ ప్లాన్ చేసేటటువంటి అవకాశం లేకుండా పోయింది. దట్స్ కాల్డ్ JNTU హైదరాబాద్. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఏ రెగ్యులేటరీ బాడీ, బట్ ఇట్ ఇస్ నాట్ అన్ అకాడమిక్ బాడీగా మారిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పారంటే, బేసింగ్ ఆన్ 3 కేటగిరీస్, ఒకవేళ నీ యొక్క అకాడమిక్ ఎక్సలెన్సీ ఉంటే, అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్సీ, అదేవిధంగా ఫైనాన్షియల్ అటానమీ, నీ యొక్క గ్రేడ్ని బట్టి మీకు ఆల్ A++ వచ్చింది అనుకోండి, మీకు అకాడమిక్ ఎక్సలెన్స్, అకాడమిక్ అటానమీ ఇస్తారు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఇస్తారు, అదేవిధంగా ఫైనాన్షియల్ అటానమీ ఇస్తారు. కాబట్టి ఇక నీకు ఎలాంటిది ఏ యూనివర్సిటీతో నీకు సంబంధం లేదు, యు ఆర్ ద కింగ్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్లో 3 నుంచి 4 ఇయర్స్, అంటే 3 సంవత్సరాల డిగ్రీ పెట్టుకోవచ్చు, లేదా 4 సంవత్సరాల డిగ్రీ పెట్టుకోవచ్చు. PG 1 ఇయర్ పెట్టుకోవచ్చు, లేదా 2 ఇయర్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా BCom ఆనర్స్ అనో, BS ఆనర్స్ అనో, ఏదైతే 5 ఇయర్స్ కోర్స్ ఉందో, ఏది అండర్ గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేటటువంటిది కూడా మనము కొనసాగించుకోవడానికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది ఉంది. ఇది కాకుండా ప్రధానమైనటువంటిది ఏంటంటే, మనం చాలా ఫ్రీక్వెంట్గా వినేటటువంటివి ఇంజనీరింగ్ కాలేజీలు అంటే AICT, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషను, సో నేషనల్ ఫార్మసీ కౌన్సిల్, నేషనల్ డిస్టెన్స్ ఎడ్యుకేషను, ఇటువంటి చెత్త చెదారం అంతా కూడా ఏది లేకుండా చేసి పడేసి ఒకటి ఆల్ ఇండియా లెవెల్ లోపల ఒకే రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది, ఎక్సెప్ట్ మెడికల్ అండ్ లాకు సంబంధించినటువంటి తప్ప మిగతా అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మానిటర్ చేయడానికి ఏకైక సంస్థగా ఒకటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని విద్యా సంస్థలను అదే మానిటర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా కామన్ నామ్స్ ఉంటాయి. అంటే ప్రభుత్వ విద్యారంగానికి తక్కువ ఎక్కువ అనేటటువంటిది కాకుండా ఏదైతే ప్రభుత్వ రంగానికి ఉన్నాయో ప్రైవేట్ రంగానికి ఉండాలో ప్రైవేట్ రంగానికి ఉన్నటువంటి ప్రయత్నం. అదేవిధంగా ఫీ ఫిక్సేషన్లో కూడా ఇప్పటికీ అనేక రకాలుగా మనకు నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫీ ఫిక్సేషన్ అనేటటువంటిది ఒక రెగ్యులేటరీ అథారిటీని పెట్టి, ఫీ ఫిక్సేషన్ అనేటటువంటిది దానికి ఒక రెగ్యులేటరీ అథారిటీని రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, లేకపోతే ఎక్కడన్నా ఈ డిపార్ట్మెంట్ వారిగానో ఒక ఫీ రెగ్యులేటరీ కమిటీ లాగా పెట్టి, ఆ ఫీ రెగ్యులేటరీ అథారిటీ బేసింగ్ ఆన్ ది ఎక్స్పెండిచర్ స్పెండ్ ఆన్ యావరేజ్ స్టూడెంట్ ఇవన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఫీజులో దోపిడీ అనేటటువంటిది ఏదైతే మనం ఫస్ట్ లక్ష్యం అఫోర్డబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి అనేటటువంటిది వన్ ఆఫ్ ది ఎయిమ్స్గా ఉండాలని అన్నారో, దానికి లక్ష్యంగా ఇది తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. అదేవిధంగా రీసెర్చ్ అనేటటువంటిది ఈరోజు పెద్ద జోక్ అయిపోయింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కనుక మనం చూసినట్లయితే కొన్ని నేషనల్ లెవెల్లో ఉండేటటువంటి ఇన్స్టిట్యూట్స్ తప్పితే యూనివర్సిటీల్లో రీసెర్చ్ అనేటటువంటిది నామకే వాస్తగా మారిపోయినటువంటి టైం లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకెన్ వెరీ సీరియస్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ క్రియేటెడ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేటటువంటిది ఏర్పాటు చేసి, ఎవరైతే క్వాలిటీ రీసెర్చ్ చేస్తారో అవసరమైతే వాళ్ళకు 100% ఫండింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను అనేక రకాలుగా ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో కూడా తీసుకోవడం రావడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని కూడా ఒక సమాంతరంగా తీసుకుపోవాలని. నేను ప్రొఫెషనల్ అంటే నాకు ఓన్లీ బీటెక్ కంప్యూటర్సే వచ్చు, మిగతా తెలియదు. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే నాకు వొకేషనల్ ఎడ్యుకేషన్ తెలుసు కానీ ఇంగ్లీష్లో ABCDలు రావు, ఇటువంటివి. అదేవిధంగా టీచర్ ఎడ్యుకేషన్ అని ఆల్సో. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఎడ్యుకేషన్ను బలోపేతం చేయడానికి కావాల్సింది టీచర్ ఎడ్యుకేషన్. కాబట్టి దే ఆర్ పర్టికులర్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టీచర్ ఎడ్యుకేషన్. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ ఏర్పాటు చేస్తామంటున్నాం. ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడైతే విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్, ఈ యొక్క లిటరసీ ఇవన్నీ తక్కువ ఉన్నాయో అక్కడ స్పెషల్ ఎడ్యుకేషన్ ఎకనామిక్ జోన్స్ లాగా ఎడ్యుకేషన్ జోన్స్ అనేటటువంటివి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా స్వర్గీయ PV నరసింహారావు గారు ఉన్నప్పుడు అనేక కారణాల చేత కేవలం విద్య మాత్రమే కాదు, ఇందులో మానవ వనరులు ఇవన్నీ రకరకాలైనటువంటి అంశాలకు స్థానం కల్పిస్తూ మానవ వనరుల శాఖగా కింద నామకరణం చేసినటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను తిరిగి పూర్తిగా రూపాంతరం చెందించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుతోటి రూపాంతరం చెందించడం అనేటటువంటిది జరిగింది. సో ఇవన్నింటినీ కనుక మనము పరిశీలిస్తే
అల్టిమేట్గా ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ కానీ లేకపోతే ఇంకొక కమిటీ కానీ ఈ ప్రాథమిక విద్య కానీ లేకపోతే ఇవన్నీ చేసిన తర్వాత అల్టిమేట్గా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఒకటి ఏంటి అంటే యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేటటువంటిది ప్రధానంగా ఈ యొక్క ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను గతంలో చెప్పినటువంటి వీడియోలో కూడా చెప్పిన అల్టిమేట్గా ఎడ్యుకేషన్ కెనాట్ సర్వైవ్ వితౌట్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. కాబట్టి ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లోపల ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేటటువంటిది ప్రత్యేకంగా ప్రస్తావించి దానికి సంబంధించి కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. దానికి నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అనేటటువంటిది ఏర్పాటు చేసింది. ఎడ్యుకేషన్ ప్లానింగ్ అంటే విద్యను ఏ విధంగా ప్రణాళిక రచించాలి, ఎవరికి ఎలాంటి విద్య అవసరం, ఏ స్థాయిలో ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, అదేవిధంగా టీచింగ్, లెర్నింగ్, అసెస్మెంట్ ఎట్లా చేయాలి. ఈరోజు అసెస్మెంట్ అనేటటువంటిది ఈరోజు తలకు మించినటువంటి భారంగా పరిణమించి మనం ఎన్ని రకాల మార్పు తెచ్చినా, ఉదాహరణకు మనం ఐఐటీలో అనేక మార్పులు తెచ్చినాము, స్టిల్ వీఆర్ హ్యావింగ్ సమ్ కాంప్లెక్స్. ఇంటర్మీడియట్లో మనము ఇన్ని రకాలైనటువంటి మార్పులు తీసుకొని వచ్చిన అసెస్మెంట్లో ఇప్పటి వరకు కూడా ఏంటంటే అల్టిమేట్గా విద్యార్థి యొక్క శక్తి సామర్థ్యాలను, విద్యార్థికి సంబంధించిన తార్కిక శక్తిని, విద్యార్థికి సంబంధించినటువంటి నాలెడ్జ్ను, స్కిల్స్ను, అప్లికేషన్ను వీటన్నింటినీ వెలికి తీసేటటువంటి విధంగా పరీక్షా విధానం పైన ఉన్నటువంటి విమర్శలు, విద్యా వ్యవస్థ పైన ఎన్ని విమర్శలు ఉన్నాయో దానికి 3 రెట్లు పరీక్షా విధానం పైన ఉంది. కాబట్టి టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్మెంట్కి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి ఖచ్చితంగా దీన్ని సమూలంగా ఈరోజు జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ ఎట్లయితే మనకు ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేసేటటువంటి టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సమానంగా ఈ యొక్క టెస్టులను రూపకల్పన చేయాలని చెప్పి ఈరోజు మనం మధ్యప్రదేశ్లో చూస్తే ఒక రకమైనటువంటిది, ఇక ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక రకమైనటువంటిది, ఇప్పుడు ఇంకొక రకమైనటువంటిది. ఈ కోవిడ్ నేపథ్యంలో సో ఆబ్సెంట్, ఫెయిల్డ్, అదేవిధంగా ఎవరు పాస్ కాలేదు, ఎవరు ఫెయిల్ కాలేదు, అందరు పాస్ అనేటటువంటి పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా యాక్సెసిబిలిటీ టు డిసడ్వాంటేజ్ సెక్షన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఇంకా మార్జినలైజ్ సెక్షన్స్ ఏవైతే సమాజంలో ఉన్నాయో దానికి సంబంధించి చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ కంటెంట్ అనేటటువంటిది ఏదో బైజూస్ లాంటి సంస్థలను పెట్టి కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ముందుకు వచ్చి దాదాపు 22 ప్రాంతీయ భాషల లోపల ఈ యొక్క ఈ లెర్నింగ్ మెటీరియల్ను సప్లై చేసి కేంద్ర ప్రభుత్వం సప్లై చేయబోతుంది. అదేవిధంగా వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా డిజిటల్లీ ఎక్విప్డ్ స్కూల్స్ కానీ, డిజిటల్లీ ఎక్విప్డ్ టీచర్స్ కానీ, అదేవిధంగా డిజిటల్లీ ఎక్విప్డ్ స్టూడెంట్స్ కానీ, ఈ 3 అంశాలను కూడా మనము పరిశీలన చేసినట్టయితే అల్టిమేట్గా ఏంటంటే ఈ యొక్క విద్యా విధానాన్ని కంప్లీట్గా కూడా అల్టిమేట్గా ఈ యొక్క విద్యా విధానంలో వస్తున్నటువంటి మార్పులు తీసుకురావడం, అదేవిధంగా ఈ యొక్క మార్పులకు అనుగుణంగా ఐటీని అనుసంధానం చేయడం. సో ఇక్కడ ఓవరాల్గా కనుక మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ యొక్క విద్యా విధానం అనేటటువంటిది, సో ఈ విద్యా విధానం పైన కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి విమర్శలు, కొన్ని సద్విమర్శలు ఉండొచ్చు, కొన్ని ఏది చేయాలి కాబట్టి చేసేటటువంటి విమర్శలు ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం నేను స్పష్టంగా చూసినటువంటి ఈ విద్యా విధానానికి సంబంధించి 34 సంవత్సరాల తర్వాత ఒక నూతన విద్యా విధానానికి ఆవిష్కృతం జరిగింది. ఓపెన్గా ప్రజలందరినీ కూడా 2,50,000 గ్రామ పంచాయతీలను కూడా సంప్రదించి ఈ విద్యా విధానం రూపొందించబడింది. అల్టిమేట్గా మనము ఎన్ని చేసినా కూడా వీ కెన్ హ్యావ్ సమ్ అట్రిబ్యూషన్స్, మనం ఏదైనా అట్రిబ్యూట్ చేయొచ్చు, కానీ అల్టిమేట్గా ఒక ప్రయత్నం అనేటటువంటిది జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క విద్యా విధానాన్ని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ దీనిపైన ఇంకా ఫర్దర్గా సూచనలు చేసి ఏ విధంగా స్ట్రెంథెన్ చేయాలి విద్యా విధానాన్ని అనేటటువంటిది మనం అందరికీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా కూడా విద్యా ప్రేమికులకు, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉండేటటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి స్కూల్లో పాఠం చెప్పేటటువంటి ఎస్జిబిటి టీచర్ వరకు కూడా ఈరోజు ఒక సుదినము. ఖచ్చితంగా ఒక నూతన విద్యా విధానం ఈ దేశంలో ఆవిష్కృతమైనటువంటి సందర్భం లోపల ఈ యొక్క స్టేక్ హోల్డర్స్గా మనందరం కూడా ఈ విద్యా విధానాన్ని మరింత ముందుకు తీసుకుపోయి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా శ్రమించినటువంటి వివిధ కమిటీలు, కస్తూరి రంగన్ కమిటీ కావచ్చు, అదేవిధంగా అంతకుముందు వేసినటువంటి కమిటీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కావచ్చు, అంతకు మించి ఈరోజు ఒక దృఢ నిశ్చయంతో కమ్ వాట్ మే
వీ హ్యావ్ టు టేక్ ఏ ఫర్మ్ డిసిషన్స్ అనేటటువంటి పద్ధతిలో దేశానికి నాయకత్వం అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రూపొందించినటువంటి ఈ విద్యా విధానం అనేటటువంటిది భవిష్యత్తులో అంటే భవిష్యత్తు భారతాన్ని ఆవిష్కరించేటటువంటి ప్రయత్నంలో ఒక భాగంగా భావించాలని చెప్పి నేను భావిస్తున్నాను. నమస్కారం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. దయచేసి మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు చూసినటువంటి వీడియోలను లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మీరు ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి అంశాల పట్ల నాకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.